Hello everybody, Andarki Namaskaram and welcome to the audio launch of Sankara. ఈనాటి మన శంకర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అంతకన్నా ముందు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సరర్స్ కళామందిర్ మరియు బిక్సీ. ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ వన్ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఈ రోజు శంకర ఆడియో మార్కెట్ లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది. పైసాతో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరియర్ ని మొదలు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ రోహిత్ గారితో ప్రతినిధి అండ్ దెన్ రౌడీ 3 సినిమాలతో హ్యాట్రిక్ కొట్టినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ఇప్పుడు స్వయంగా స్టేజ్ మీద తన బ్యాండ్ తో పర్ఫామ్ చేసి మొట్టమొదటి పాటని పాడి వినిపించబోతున్నారు. మరి ఈ ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. బొకే అందజేయవలసిందిగా డైరెక్టర్ సత్య గారిని కోరుతున్నాము. కెన్ వి హావ్ ఎ మరి ఫస్ట్ పాటని ఆఫీషియలీ లాంచ్ చేసి ఒక మాట మాట్లాడవలసిందిగా రమేష్ ప్రసాద్ గారిని కోరుతున్నాం. నమస్కారం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి హియర్ టుడే బికాస్ ది యంగ్స్టర్స్ దట్ ఆర్ నౌ టేకింగ్ ది వీల్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఫార్వర్డ్, they make me feel very happy. K.S. Ramarao's work for 40 years is really creditable. ఆయన 40 సంవత్సరాలు 40 పిక్చర్లు తీశారంటే it's not a joke. Now I have great pleasure in launching the first song of film Shankara, produced by Chandramouli Prasad, directed by Satya Prakash, and I wish all the technicians, all the people associated, the great success, including K.S. Ramarao, who is promoting this film. థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ సాంగ్ శంకర, ఈ సాంగ్ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్తో స్టార్ట్ చేసి దాంట్లో నుంచి సాంగ్ పర్ఫామ్ చేసి చూపిస్తాను. శంకరా చిరునవ్వుగా చిగురించరా, రౌద్రాకారా భీకరా చెడు నెత్తిపై శివమెత్తరా. ఓం హర 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 శివో శంకర, ఓం శివ 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 హరో శంకర, ఓం హర 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 శివో శంకర, ఓం శివ 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 హరో శంకర. శాంతాకారా శంకరా చిరునవ్వుగా చిగురించరా, రౌద్రాకారా భీకరా చెడు నెత్తిపై శివమెత్తరా. మంచు వెన్నెల జల్లు కురిసేటి చూపుగా, మంట కన్నైని సిని మసి చేయు రూపుగా, అటైనా ఇటైనా పదునున్న కత్తి నీవురా. ఓం హర 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 శివో శంకర, ఓం శివ 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 హరో శంకర, ఓం హర 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 శివో శంకర, ఓం శివ 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 హరో శంకర. సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా మనోజ్ గారిని కోరుతున్నాము. సాంగ్ లాంచ్డా? థ్యాంక్ యూ మా. ఎదలోన ఏమ సరిగమ, చిరునవ్వులు పూచిన గుమ గుమ, నాపైనే కన్నేసింది ఏమాయో మరి, ఓ కొంచెం అర్థం అయ్యి అర్థం కానట్టుంది. ఏమిటిది ఎవరి పని, ఎందుకిది ఎందుకిలాగా, ఏమిటిది ఎవరి పని, కదిలినది మనసున తీగా. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. ఎందుకంటే నాకు కిన్ను వెరీ క్లోజ్ ఫ్రెండ్, అలాగే నారా రోహిత్ కూడా. అండ్ వైజాగ్ వెళ్ళినా నాకు ఎప్పుడు మంచి ఫుడ్ పెడుతుంటాడు కిన్ను. థ్యాంక్స్ బాబాయ్. అందుకే షూటింగ్ ఉన్న మధ్యలో అలాగే ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకుని డైరెక్టర్ కాలు పట్టుకొని పారిపోయి వచ్చాను ఇక్కడికి. అండ్ సాయి కార్తిక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్, నాతో నెక్స్ట్ త్వరలో చేయబోతున్నాడు కూడా. అండ్ సాయి ఎరగ తీసేసావు, ఫస్ట్ పాట కానీ ఈ పాట కానీ గూస్ బంప్స్ వచ్చాయి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సాయి కార్తిక్ నీడ్స్ అ బిగ్ క్లాప్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.
ఆల్ ది వెరీ బెస్ట్ టు ది హోల్ టీమ్ అండ్ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మూడవ పాటకి వెళ్ళిపోదామండి. మరి ఈ మూడవ పాటని లాంచ్ చేయడానికి మరొక ప్రముఖ కథానాయకుడు ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు. SMS ప్రేమ కథా చిత్రం ఆడు మగాడ్రా బుజ్జి అంటే చాలు సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మరొక ఆనిముత్యం. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ సుధీర్ బాబు గారు. సో వెల్కమ్ సుధీర్ బాబు గారు. థర్డ్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. Please launch third song. మరదల మరదల మల్లెపుల్ల మరదల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా మరదల మరదల మనసున సలసల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా మాస్ 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 మడత జనం అబ్బ ఊరుకోదు ఏళ్ళ పొరికితనం ఏయ్ బంగారు ఇటు రాయే అంటారు చూపులతో నమిలేస్తారు చిట్టి చంపల్ గిల్లి గిల్లి చూస్తారు పాడు చీపాడు చెడ్డ సిగ్గు నాకు మరదల మరదల మల్లెపుల్ల మరదల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా మరదల మరదల మనసున సలసల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా అందరికి నమస్కారం అండి. అండ్ ఆల్సో నారా రోహిత్, నాకు అదే మొదటి సినిమాలో ఒకవేళ పేరు వచ్చింది బాగా చేస్తున్నానని చెప్పి ఒకవేళ క్రిటిసిజం నేను వచ్చింది అంటే అది నా వాయిస్కి. అండ్ ఇంకోటి ఈ సినిమా ప్రొడ్యూసర్ కిన్ను నాకు ఎప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సినిమా గురించి కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సో తనలో ఎంత ప్యాషన్ ఉందో నాకు తెలిసింది. చాలా మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ప్లస్ నాకు తెలియంది ఏంటంటే తన పేరు చంద్రమౌళి అని, చంద్రమౌళి ప్రసాద్ అని. రాజమౌళి గారు అలా తను కూడా మంచి సక్సెస్ రేట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ సాయి కార్తిక్ యాజ్ యూజువల్ ఫ్యాంటాస్టిక్, చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు స్టూడియోకి రమ్మంటూ ఉంటా, అవసరమే లేదు బ్రదర్. ఈ సాంగ్స్ ఐ మీన్ దే టాక్ ఎవ్రీథింగ్. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. I officially launched the teaser of Shankara. Shankara కిన్ను ప్రొడ్యూస్ చేశాడు, మా అబ్బాయి సత్యప్రకాష్ డైరెక్ట్ చేశాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. నేను పిక్చర్ చూశాను, ఫాదర్గా నాకు చాలా సంతృప్తి అనిపించింది పిక్చర్ చూసి. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దిస్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు కిన్ను అండ్ సత్యప్రకాష్. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ నాని గారు. అల్గో పాట విడుదల. నీ ప్రాణం నీవే కాదని నీలో లేదని అంటుందా, నీ తోడే నువ్వే లేవని నీలో బాధిక అంటుందా, చుట్టూ రావో శూన్యం చుట్టంలా చూస్తుందా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ కిన్నుతో స్టార్ట్ చేస్తా. నాకు ఇప్పుడు దాకా చంద్రమౌళి ప్రసాద్ అని పేరు తెలియదు, ఏంటి ఎవరిదో ఉంది పేరు, ఇతనికి పేరు వేసుకోవడం ఇష్టం లేదేమో అనుకున్నాను లోపలికి వచ్చేటప్పుడు. కిన్ను మామూలుగా బయట కనపడటానికి ఇలా ఉంటాడు, మంచి ప్రాపర్ ప్రొడ్యూసర్ లాగా అంతా. నేను ఎప్పుడు షాక్ అయ్యానంటే, నేను వైజాగ్ వెళ్ళాను ఏదో పని మీద, అనుకోకుండా ఒకరోజు నా వైఫ్తో కలిసి ఒక చిన్న పార్టీకి వెళ్ళడం జరిగింది. ఆ పార్టీలో డీజే ఇతను ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ డిస్క్లో ప్లే చేస్తున్నాడు అనమాట. నేను సడన్గా ఇతను ఎక్కడో చూసాను, నాకు తొందరగా ఇమీడియట్గా సింక్ అవ్వలేదు. ఎందుకంటే మేము చూస్తున్న అంటే ఇక్కడ సిటీలో బయటంతా ఆ చంద్రమౌళిగా తిరుగుతుంటాడు, ఇలా పార్టీలో కిన్ను అవుతుంటాడు అనమాట. సో ఎప్పటి నుంచో ఫ్రెండ్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హిస్ ఫస్ట్ ఫిల్మ్ శంకర ఈరోజు రాబోతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు కిన్ను. అండ్ దెన్ నెక్స్ట్ మా 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 మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ పైసా సినిమాకి చేశాడు. ఆ తర్వాత నేను ఎంత ప్రమోట్ చేశానంటే తన్ని మా మిక్సింగ్ టైంలో బయట ఎవరిని అడిగినా సరే ఇరక్కొట్టేస్తున్నాడు అది ఇదని. రాబోయే కొన్ని ప్రాజెక్టులకి కనీసం 10% కమిషన్ ఇవ్వాలి నువ్వు నాకు, ఎందుకంటే అంతగా ప్రమోట్ చేశాను సాయి కార్తిక్ని. ఆ తర్వాత కేఎస్ రామారావు గారు అంటే ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ అయినా. అండ్ అంటే నార్మల్గా ఫస్ట్ టైం నేను సినిమాలోకి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే అష్టాచమ్మ సీక్రెట్స్ ఏం లేవు సార్, ఇంకా చాలా ఏళ్ళు అయిపోయింది. సో అష్టాచమ్మ హిట్ అయిపోతే ఇంకొక సినిమా చేస్తానేమో మహా అయితే అనుకున్నాను. అది కూడా హిట్ అయిందంటే ఇంకొక సినిమా ఉంటుందేమో అనుకున్నాను మ్యాక్సిమం యాక్టర్గా స్టార్ట్ అయినప్పుడు. బట్ ఆయన నన్ను ఫస్ట్ టైం పిలిచి అడ్వాన్స్ ఇచ్చి, ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ కాదు ఆ నెక్స్ట్ ఇయర్ అయినా సరే
నీకు కుదిరినప్పుడే సినిమా చేయి అని అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం ఓహో 4 ఏళ్ళు నేను ఇండస్ట్రీలో ఉంటానని ఆయన నమ్ముతున్నాడంటే నేను కూడా నన్ను నమ్మచ్చు అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్ బిలీఫ్ సార్. 4 ఏళ్ళు దాటేసింది, 6th ఇయర్ పర్లేదు. అండ్ ఆల్సో దెన్ మా సత్య భీమ్లీ సినిమాతో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. నరేషన్ చాలా చాలా దరిద్రంగా ఇస్తాడు నరేషన్. సినిమా కట్ చెప్పాడంటే అది ఏం సినిమా అసలు, ఇది కొరియన్నా తెలుగా ఏ భాష కూడా అర్థం కాదు, సినిమా బాగా తీస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అది కాబట్టి సో ఆ నరేషన్ అన్నదాన్ని మనం ఎక్స్క్యూజ్ చేసేయచ్చు. 2012లో SMS తీశాడు, ఇప్పుడు మళ్ళీ 2014లో శంకర వస్తుంది. అంటే సినిమాకి 2 years గ్యాప్ ఉంది. ఫస్ట్ కూతురు పుట్టిన సంవత్సరానికి వచ్చి రెండో కూతురు పుట్టిందని చెప్పాడు. సో అక్కడ కొంచెం పేస్ తగ్గించి ఇక్కడ పేస్ పెంచితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంత బేసిక్గా. అండ్ దెన్ రోహిత్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్తో రీసెంట్గా సూపర్ హిట్ కొట్టాడు. అండ్ ఆ సినిమా ఆల్రెడీ అంటే ఇంకా అది రోహిత్ తప్పితే ఇంకెవరు క్యారీ చేయలేరేమో ఆ రోల్ని. ఎందుకంటే అంతా ఒక రూమ్లో కేవలం అతను వాయిస్తో అడిగే ప్రతి క్వశ్చన్ పవర్ఫుల్గా అనిపించాలి. ఇరక్కొట్టేశాడు. అండ్ శంకరాలో కూడా చాలా బాగా చేస్తుంటాడు అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను 2-3 సీన్లు చూశాను మిక్సింగ్ దగ్గర, అద్దరిపోయింది సినిమా. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ ఫిల్మ్ అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ దెన్ రెజీనా, నేను ఈ మధ్య తను చేసిన సినిమాలన్నింటిలో ఏం బాగుంది ఫస్ట్ అంటే తన పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేస్తున్నారు. సో ఐ థింక్ అది ఇట్స్ అ హ్యూజ్. మీ పర్ఫార్మెన్స్కి తగ్గ మీరు పేరు రావట్లేదని మీకు అనిపిస్తే నాతో ఒక సినిమా చేయండి. ఎందుకంటే నాతో చేసి నిత్యమైన బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, స్వాతి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు నాకేం రావు, వాళ్ళకి మాత్రం వచ్చేస్తుంటాయి. సో ఇఫ్ యూ వాంట్ ఇయర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కావాలనుకుంటే నాతో ఒక సినిమా చేయండి. ఓకే, సో ఓవరాల్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నాకు తెలుసు. సో కోరుకుంటున్నాను అని చెప్పడం అనవసరం. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఈ ఆడియో. అండ్ నాని గారు చెప్పినట్టు నాకు చాలా బాగా నచ్చిన సాంగ్ ఇది. అండ్ లిరిక్స్, ఈ మూవీకి లిరిక్స్ రాసినటువంటి రామజోగయ్య శాస్త్రి గారికి అండ్ బాలాజీ గారికి, అభినయ్ శ్రీనివాస్ గారికి అందరికీ థ్యాంక్స్. కెఎస్ రామారావు గారి లాంటి పెద్దల ఒరవడిలో కిన్ను గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సాయి కార్తిక్ స్టూడియోలో పాట రాసినన్నాడు, ఆయనతో పాటు ఆయన ట్రావెల్ చేశారు. జాగ్రత్తగా ఆయనకి ఏం కావాలని చెప్పించుకున్నారు. సత్య గారు మంచి క్లారిటీ ఉన్న మనిషి. ఫస్ట్ సాంగ్ గురించి, టైటిల్ ట్రాక్ గురించి మొత్తం కథ మొత్తం నాకు బాగా నచ్చేట్టు చెప్పారు. ఆ తర్వాత మంచి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి అవుట్పుట్ తీసుకున్నారు. థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయవలసిందిగా ఇందాకటి నుంచి మనం అంతా మాట్లాడుతూ ఉన్నాము. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. థియేట్రికల్ ఈ ట్రైలర్, ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్, ఈ పిక్చర్లో ఉన్న స్ట్రెంగ్త్, ఎంత ఎనర్జీ ఉంది ఆ పిక్చర్లో, శంకర అనే క్యారెక్టర్లో ఎంత ఎనర్జీ ఉంది, ఇది బహుశా మీరు ఇప్పటికే ఊహించుంటారు. అయితే కిన్ను నాకన్నా ఎక్కువగా ఈ పిక్చర్ తీసి తీరాలి అనే డిటర్మినేషన్తో నా దగ్గరికి, నేను దమ్ము సినిమా తీస్తూ ఉండగా పొల్లాచి అనే తమిళనాడులో ఒక ప్లేస్లో ఈ సినిమా గురించి నాకు చెప్పాడు. సో ఆ రకంగా ఈ పిక్చర్ని ఈ టీం అంతా, దానికి కారకుడు కిన్ను నేను మోర్ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, మోర్ చనువుగా ఓపెన్గా మాట్లాడేవాళ్ళం. నాతో ఆల్మోస్ట్ మా అబ్బాయిలాగా, మా ఇంట్లో మనిషిలాగానే ఉన్నాడు. ఆల్మోస్ట్ ఏముంది, నిజం కూడా అదే. కాబట్టి కిన్ను డెఫినెట్గా చాలా మంచి పిక్చర్లు తీస్తాడనే నమ్మకం ఉంది. అక్కడున్న గిరిబాబు గారు కూడా చూస్తారు కాబట్టి, అమెరికాలో ఉన్న గిరిబాబు గారు డెఫినెట్గా మీ మేనల్లుడు మంచి సినిమాలు తీస్తాడు, మీరేం వర్రీ అవ్వద్దు. సినిమా బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్. అనేక చెడ్డ ఇండస్ట్రీస్ అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, దానికన్నా సినిమా ఇండస్ట్రీ చాలా మంచిది. మేము మంచి కథలు తీసుకోవాలి, మంచి హీరోలు మంచి సినిమాలు చేయాలి తప్ప సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ అందరూ అనుకునే విధంగా కాకుండా చాలా గొప్పగా ఉంటుంది. సో శంకర యూనిట్ అందరికీ, పర్టికులర్గా సత్యనారాయణ అన్నారు ఏంటో నాకు తెలియదు, సత్యప్రసాద్ అన్న, బంటి అన్నం ఏదో రకరకాలుగా ఉంది. ఆయన కూడా నా ఫ్యామిలీ మెంబర్లో మనిషే, బంటి కూడా. సో వీళ్ళందరూ డెఫినెట్గా ఇక ముందు కూడా చాలా మంచి సినిమాలు, మంచి ఎనర్జెటిక్ సినిమాలు, ఆంధ్ర ప్రేక్షకులకు కావాల్సిన సినిమాలు అన్నీ తీయగలరని నమ్ముతూ శాంతాకార
భీకరా చెడు నెత్తిపై శివమెత్తరా మంచు వెన్నెల జల్లు కురిసేటి చూపుగా మంట కన్నై నిసిని మసి చేయు రూపుగా అటైనా ఇటైనా పదునున్న కత్తి నీవురా హర 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 శివ శంకర శివ 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 హర శంకర హర 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 శివ శంకర శివ 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 హర శంకర మనసులో నిండుగా మంచితనముండగా కాలగ్రహణాల కీడు ముంచలేదు కదా తలపులో కాగడా సత్యమై మండగా కబళించు కల్మషాలు కాలిపోవునుగా ఏ రోజు కారోజు సరిపట్టగా గగనాల సూర్యుడై మొలకెత్తగా పోరాడే నైజం పొందలేని హర 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 శివ శంకర శివ 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 హర శంకర. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆడియో చాలా మంచి ఇప్పుడు రెస్పాన్స్ వస్తున్నది. అండ్ నాకు నచ్చిన సాంగ్స్ అంటే నాకు నచ్చిన స్టైల్ కొంచెం మెలోడీస్ అండ్ కమర్షియల్ అన్ని ఆల్ టైప్ సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఈ మూవీ నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ కేఎస్ రామారావు గారికి, రామారావు అంకుల్కి అండ్ సత్య గారికి, కిన్ను గారికి, హీరో రోహిత్ గారితో ప్రాజెక్ట్స్ కంటిన్యూషన్లో ప్రతినిధి అండ్ శంకర నెక్స్ట్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తున్న రోహిత్ గారికి అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా వైపు కూడా నాకు కూడా ఫోటోగ్రఫీకి ఛాన్స్ ఉన్న సినిమా. డైరెక్టర్ గారి దగ్గర నుండి మరి అన్ని మూడ్స్ చేయించుకున్నారు. మూడ్స్ అండ్ మెలోడీస్ అన్నీ ఉంటాయి దీంట్లో. నాకు బాగా ఇష్టమైన సినిమా ఇది ఎందుకంటే విజువల్గా ఒక ఫీస్ట్ చేయడానికి నా యాజ్ ఎ కెమెరామెన్గా వర్క్ చేయడానికి చాలా అవకాశం ఉన్న సినిమా ఇది. థ్యాంక్ యూ అండి. ముందుకొస్తే అసలు ఫస్ట్ అంకుల్ అన్నట్టు చాలామంది సినిమా ఫీల్డ్ ఎందుకు సినిమా ఎందుకు అని చాలాసార్లు నన్ను అడిగారండి. ఇవాళ అన్ని క్వశ్చన్స్కి ఇదే ఆన్సర్ చెప్తున్నాను. మా ఫాదర్కి 2 కోరికలు ఉండేవండి. అంటే ఆయన 2007లో ఎక్స్పైర్ అయిపోయారు. ఆయనకి 2 కోరికలు ఉండేవి. ఒకటి, నేను ఇండియాకి క్రికెట్ ఆడాలని. ఆ కోరిక నేను ఎలాగో తీర్చలేకపోయానండి. ఆయనకు ఇంకో కోరిక ఉండేది, జీవితంలో ఎప్పుడైనా సరే నేను ఒక సినిమా తీయాలా అని. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నాకు చాలా రోజులు నా మైండ్లో ఆ ప్రశ్న ఉండేదండి, మీ తండ్రి కోసం నువ్వు ఏం చేసావు అని. అది ఒక 10 years 15 years తర్వాత కూడా అదే క్వశ్చన్ ఉంటుంది. బట్ నాకు ఒక ఆన్సర్ ఉండాలి దానికని చెప్పి ఇవాళ ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉందండి. ఈ సినిమా మా ఫాదర్ కోసం, ఆయనకు కోరిక కోసం తీసిన సినిమా అండి ఇది. అండ్ నేను ఎప్పుడైనా సరే వెనవర్ ఐ యూస్ టు ప్లే క్రికెట్, ఒకసారి ఆల్ ఇండియా రంజీ ట్రోఫీ నాకౌట్స్లో గుజరాత్ మీద 150 కొట్టినా సరే మా ఫాదర్ ఎప్పుడు వెల్ ప్లేడ్ అనేవారు కాదండి. ఎందుకంటే ఎక్కడ ఇన్ని పొగిడితే నెక్స్ట్ మ్యాచ్ ఇంకా తక్కువ ఆడతాడేమో అని చెప్పి పొగిడేవారు కాదు. బట్ డెఫినెట్గా నాకు నమ్మకం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పైనుంచి ఆయన చూసి వెల్ డన్ అని తప్పకుండా అంటారు నాతో. ఓకే, అండ్ క్రూ ఆఫ్ ద శంకర డెఫినెట్గా మన సురేందర్ రెడ్డి గారు కానీ, సాయి కార్తిక్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సురేష్, ఎందుకంటే రాజమండ్రిలో మేము ఆ సాంగ్ తీసినప్పుడు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద ఆర్టిస్ట్ హూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ ఆల్ డన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎస్ రామారావు గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ 40 years of making wonderful films. శంకర గురించి చెప్పాలంటే ఫస్ట్ పర్సన్ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇస్ సత్య గారు, బికాజ్ నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఆయనతోనే చేశాను. అండ్ మళ్ళీ వర్కింగ్ విత్ హిమ్, ఇట్ హ్యాస్ డెఫినెట్లీ బిన్ ఫన్. శ్రీ లీలా మూవీస్ బ్యానర్, ఇది కిను గారిది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇన్ మూవీస్. I hope he continues, and all the success from the bottom of my heart for
all the other films to come. Sai Karthik garu, I love the first song, Shankara. I don't know, the beats are just, it feels like my heart's beating. It was really soulful. But my favorite song in the film is Nee Pranam. Well, that's about it. And ikkada vachinandiki andariki chala thanks. It definitely feels good to see the support. Thank you. శంకర ఈ సినిమా నాకు ఫస్ట్ కేఎస్ రామారావు గారు ఈ ప్రాజెక్ట్ ఒకసారి కలుద్దాం అని చెప్పారు ఈ ప్రాజెక్ట్ గురించి. అండ్ తర్వాత కిన్ను కలిశాడు. సో అప్పుడు కథ నచ్చింది, ఒక మంచి సినిమా చేస్తున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దెన్ దాటినేని సత్య డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు ఈ సినిమాలో. అండ్ సత్య ఆల్రెడీ భీమిలి అండ్ SMS చేశాడు. సో భీమిలి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ సో వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దిస్ టీమ్. అండ్ ఎప్పుడు కొత్త రకమైన సినిమాలు చేస్తున్నాను. సో అందరూ ఆదరిస్తున్నారు, మొన్న ప్రతినిధిని ఆదరించారు. సో తప్పకుండా మీ అందరికీ శంకర కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ సాయితో. అండ్ హీస్ గివెన్ మీ వన్ మోర్, ఒక మంచి ఆల్బమ్ ఇచ్చాడు నాకు. సో వెరీ హ్యాపీ. అండ్ లిరిక్ రైటర్స్ రామజోగి శాస్త్రి గారు, బాలాజీ గారు. సో వెరీ హ్యాపీ విత్ దర్ వర్డ్స్ ఈ ఆల్బంలో. అండ్ ద హోల్ టీమ్, సురేందర్ రెడ్డి గారు, టీమ్ హూ హెస్ వర్క్డ్ హార్డ్, సునీల్ గారి నుంచి అండ్ టిల్ ద లైట్ బాయ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎవ్రీవన్ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. అండ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్. సో ఈ సినిమా మీ అందరు చూసి మీకు నచ్చుతుంది అనుకున్నాను. అండ్ సారీ రెజీనా, ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ హర్. అండ్ షీ హాజ్, తను ఎలా చేస్తుంది అన్న మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ హర్. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ శంకర. థ్యాంక్ యూ సో మచ్.